హలో ఎవ్రీవన్, ఈరోజు మనం గోవాలో ఉండే వన్ ఆఫ్ ది రేరెస్ట్ బీచ్ అండ్ ఎస్పెషల్ ఇండియాలో ఉండే కొన్ని యూనిక్ ప్లేసెస్లో ఈ ప్లేస్ కూడా ఉంది. దట్ ఈస్ బీతల్ బాతిం బీచ్. ఇదేంటి అంటే నైట్ టైం మెరుస్తూ ఉంటుంది ఫర్ సమ్ పర్టికులర్ రీజన్. సో ఇలా ఇండియాలో కొన్ని బీచెస్ మాత్రమే ఉన్నాయి. లక్షద్వీప్లో బంగారం బీచ్ ఒకటి అండ్ ముంబైలో ఒక బీచ్ ఉంది. అలా కొన్ని ఉన్నాయి, అందులో ఈ బీచ్ కూడా ఉందన్నమాట. సో ఈ బీచ్ ఇప్పుడైతే మెరవదు బికాజ్ మనం మార్నింగ్ టైం వచ్చాం, బట్ ఒక పర్టికులర్ సీజన్లోనే మెరుస్తుంది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఎంట్రీ అవ్వగానే పార్కింగ్కి అక్కడ పెట్టేసి కొంచెం స్పేస్ ఉంది అండ్ ఒక షాప్ ఉంది అండ్ ఇది ఎంట్రన్స్. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ప్లేస్ ఇస్. చిన్న క్యూట్ స్ట్రీట్ డాగ్ పప్పి అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందో. దాంతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసా. బీచ్లో ఎక్కువ ఏం డాగ్స్ లేవు. సో టాకింగ్ అబౌట్ ది బీటల్ బాటిం బీచ్, సో ఇది సౌత్ గోవాలో ఉంటుంది. 1 కిలోమీటర్ స్ట్రెచ్లో అద్భుతమైన వైట్ అండ్ గోల్డ్ శాండ్ మిక్స్తో ఉంటుంది అనమాట. ఇది గోవాలో ఉండే అన్ని బీచెస్లో కల్లా వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ బీచ్ కేటగిరీలోకి వస్తుంది, కానీ చాలా సీనిక్గా అందంగా ఉంటుంది. సౌత్ గోవాలో ఇది మజ్రోడా అండ్ అలాగే కోల్వా అనే 2 బీచెస్ బిట్వీన్ లో ఉండే బీచే బీటల్ బాటిం అనమాట. ఇది గోవాకే కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ది రేరెస్ట్ బీచెస్ లిస్ట్ లో కూడా ఉంటుంది. బికాస్ మీ అందరికి స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇది మొత్తం బైలూమినిసెంట్ ఫైతోఫ్లాథోన్ బీచ్ అనమాట. అంటే నైట్ టైము గ్లో అవుతుంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ లో. సో మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే ఫుల్ మూన్ ఆ టైంలో వస్తుంది అని చెప్పేసి, బట్ సైంటిఫికల్ కారణాలు వేరే వేరుగా ఉంటాయి. సో నవంబర్ నుంచి జాన్ ఆ టైంలో మనం చూడొచ్చు అనమాట. సో నేను వచ్చే కొన్ని రోజుల ముందే ఇక్కడ అట్లా మెరవడం జరిగింది. లైఫ్ గార్డ్ తో మాట్లాడితే చెప్పారు. అండ్ ఒడ్డులో నేను ఇవి చూశాను, బ్లూ బటన్ జెల్లీ ఫిషెస్ అండ్ ఆల్సో పర్పుల్ స్నేల్స్ అనమాట. సో ఇవి ఒడ్డుకు కొట్టుకుంటూ వచ్చాయి. జాగ్రత్తగా ఉండాలి, కొన్ని బీచెస్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి పట్టుకుంటే మొత్తం ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసుంటారు. పర్పుల్ స్నేల్స్ ఇవే, వాటికి ఏదో నుగ్గురు లాగా బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. వీటికి కళ్ళు ఉండవని నేను విన్నాను. అలాంగ్ విత్ ది బ్లూ బటన్ జెల్లీ ఫిషెస్ తో ఇవి వస్తాయి అన్నమాట ఒడ్డుకు కొట్టుకుని వచ్చి. సో దేని వల్ల మెరుస్తాయో తెలీదు. సో లైఫ్ గార్డ్ తన వీడియో చూపిస్తున్నాడు అనమాట. ఫ్యూ డేస్ బ్యాక్ ఇక్కడ ఈ బీచ్ మొత్తం మెరుస్తూ ఉన్నది. నిజంగా అమేజింగ్ ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ ఇట్ ఇస్ గ్రోయింగ్, इसके लिए नहीं और एक बैक्टीरिया. ఇక్కడ ఉండే లైఫ్ గార్డ్ చెప్పిన విషయం ఏంటి అంటే 7 days బ్యాక్ ఈ బీచ్ గ్లో అయింది. బయోలూమినెంట్ అనే ఒక ఆల్గే ఉంటుంది బ్యాక్టీరియా, దానివల్ల బీచ్ మొత్తం లైట్ లాగా మెరుస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ అ యూనిక్ క్వాలిటీ ఈ బీచ్ ఉండేది. సో 7 days బ్యాక్ అంట. కొన్నిసార్లు ఈవినింగ్ 4 o'clockకి, మార్నింగ్ 7 o'clockకి, కొన్నిసార్లు అర్ధరాత్రి 12 o'clockకి ఇలా రకరకాలుగా అవుతుంటుంది. బట్ లోకల్ పీపుల్ బిలీవ్ చేసేది ఏంటి అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ సన్ రైజ్ అండ్ అలాగే మూన్ లైట్ వల్ల అని అంటారు. ఇది కూడా అదే చెప్తున్నారు. బట్ సైంటిఫికల్గా అయితే అదొక బ్యాక్టీరియా వల్ల అవుతుంది అనే విషయం మనకు తెలుసు. సో ఒక్కొక్కలా నమ్ముతూ ఉంటారు. సో సీరియస్లీ ఇక్కడ కొన్ని గూగుల్లో వీటిలో చూస్తుంటే నవంబర్ టు జనవరి వరకు ఆ గ్రోయింగ్ వైబ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నారు. కానీ ఆల్రెడీ 7 days బ్యాక్ వచ్చిందంటే నేను పక్కనే ఉన్నా, నాకు అనిపిస్తుంది అయ్యో నేను మిస్ అయిపోయానే అని చెప్పేసి. ఏమో ఐ డోంట్ హ్యావ్ ది చాయిస్ చూడడానికి అది రియల్గా. మేబీ మీరు ఎప్పుడైనా ఈ బీచ్కి వస్తే అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మిస్ కాకుండా చూడండి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇక్కడ ఈ బీచ్ స్పెషాలిటీ అది. అండ్ ఇక్కడ చాలా మాకు ప్రీవియస్ బీచ్లో చూసారు కదా బ్లూ బటన్ జెల్లీ ఫిష్ అండ్ ఇక్కడ
ఈ బీచ్కి రావడానికి 8 o'clock వరకు అందరూ వస్తూ ఉంటారు. కానీ ఆ లైట్ దానికోసం చూడడానికి రావాలనుకుంటే రావచ్చు, నో రిస్ట్రిక్షన్స్. బట్ 8 o'clock ఈజ్ ద డెడ్ లైన్ ఇక్కడైతే. సో ఇది లైవ్ గైడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. 7 days బ్యాక్ వచ్చిన ఆయన ఫోటో చూపించారు గైస్, అమేజింగ్ ఉంది. నైస్. సౌత్ గోవా అంటేనే లెస్ క్రౌడెడ్తో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసే బీచెస్ అని అర్థం. సో ఆన్ సీజన్ అయినా ఆఫ్ సీజన్ అయినా సౌత్ గోవా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా సౌత్ గోవాలో ఆఫ్ సీజన్లో వెళ్తే అసలు జనాలే కనిపించరు. సో నేను ఈ వీడియోని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైం కూడా సెప్టెంబర్ ఆ టైం అనమాట. ఇట్ ఈస్ ఆఫ్ సీజన్, అంటే మాన్సూన్ ఎండ్ అవుతున్న టైం, ఆన్ సీజన్ స్టార్ట్ అవుతున్న టైం అనమాట. సో బేసికలీ ఆన్ సీజన్ ఆఫ్ సీజన్ ఎప్పుడు అని నేను చెప్తాను. సో ముందుగా మీరు గోవాని ఎక్స్ప్లోర్ చేయాలంటే సమ్మర్స్ అండ్ వింటర్స్ అండ్ మాన్సూన్ ఈజ్ ద రైట్ టైం. రైనీ సీజన్ తప్ప అన్ని సీజన్స్లో మీరు రావచ్చు. సో ఆన్ సీజన్ వచ్చేసి నవంబర్ మిడ్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది అనమాట. ఫుల్ హ్యాపెనింగ్ ఉంటుంది, నార్త్ అయినా సౌత్ అయినా కూడా. సౌత్ ఎప్పుడు నార్త్ కన్నా కొంచెం లెస్ హడావిడిగా ఉంటుంది. సో ఆఫ్ సీజన్ వచ్చేసి మీకు రైనీ సీజన్స్ అయిపోయిన తర్వాత మాన్సూన్ సీజన్, ఆఫ్ సీజన్, అండ్ ఆల్సో మార్చ్ నుంచి మళ్ళీ ఏప్రిల్ ఎండ్ వరకు కూడా అది కొంచెం ఆఫ్ అండ్ ఆన్ సీజన్స్లో ఉంటుందన్నమాట. సో అది. అండ్ ఈ బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చిన్నగా ఉన్న అద్భుతంగా ఉంది. సో ఈ వాటర్లో ఉండే బయోలూమినిసెంట్ ఫైతో ప్లాంక్టాన్ అనే దాని వల్ల బీచ్లో ఉండే వాటర్ బ్లూ అండ్ గ్రీన్ కలర్లో నైట్ టైం మెరుస్తూ ఉంటుంది. సో నేను మోస్ట్లీ బీచెస్ ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎండల్లో వస్తే కనుక నో మ్యాటర్ వాట్, అది ఏ సీజన్ అయినా కూడా, మాన్సూన్లో అయినా కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. వీడియోలో మీరు చూడొచ్చు నేను ఎంత డార్కర్ షేడ్ అయిపోయానంటే. ఆల్మోస్ట్ నేను గోవాలో ఉండే, సౌత్ గోవాలో ఉండే బీచెస్ని ఎక్స్ప్లోర్ చేసేపాటికి మొత్తం అంతా కూడా ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ఫుల్లీ ట్యాన్, అండ్ అది క్లియర్ అవ్వడానికి ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది, ట్రస్ట్ మీ. సో స్కిన్ కేర్ కూడా జాగ్రత్తగా పాటించుకుంటూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఈ బీచ్లో ఒక ప్లెజెంట్ వైబ్ ఉంది, అండ్ ఇది రేరెస్ట్ బీచెస్లో ఒకటి కాబట్టి మీరు సౌత్ గోవా వచ్చినప్పుడు ఎప్పుడు హ్యాపెనింగ్ బీచెసే కాదు, లెస్ ఎక్స్ప్లోర్ బీచెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇలా మెరిసే బీచెస్లో లక్షద్వీప్ ఒకటి, బంగారం బీచ్, అండ్ ఆల్సో మన ఇండియాలో అండమాన్లో ఉండే నీల్ ఐలాండ్, ఇవి మాత్రమే న్యాచురల్ వండర్స్ అనమాట. సో డోంట్ మిస్ దిస్ ప్లేస్. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా ప్లెజెంట్గా ఉంది. మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ గోవాలో ఖచ్చితంగా ఈ ప్లేస్ని పెట్టుకోవాలి. బికాస్ దీనికి ఉండే ఒక స్పెషల్ అట్రాక్షన్, ఆ గ్లోయింగ్ లైట్స్, అది అన్ని టైమ్స్ అవుతుందా అంటే వీ డోంట్ నో అది ఎప్పుడు అవుతుంది అనేది. ఎందుకంటే వేవ్స్లో ఉండే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి అది ఒక పర్టికులర్ టైంలో అవుతుంది. బట్ ఇఫ్ యూఆర్ లక్కీ డెఫినెట్లీ అది చూడడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ దో లైక్ అది గ్లో అవ్వకపోయినా ఈ బీచ్ చూడడానికి ఒక పీస్ఫుల్గా, అండ్ ఇక్కడ చాలా చాలా బ్లూ బటన్ జెల్లీ ఫిషెస్ ఇవన్నీ చూడొచ్చు. సో చూడడానికి ఆ వేవ్స్ కూడా, దోస్ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇట్స్ నైస్ గైస్. సో ఐ పర్సనలీ రికమెండ్ యూ గైస్ టు విజిట్ దిస్ ప్లేస్. నెక్స్ట్ టైం సౌత్ గోవా వస్తే కోల్వా నియర్ బై ఉంటే డెఫినెట్లీ ఈ ప్లేస్ని విజిట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. బాయ్.